హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇంతకు ముందు నా వీడియోలలో డిస్టెన్స్ మరియు టైంకు గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈరోజు నేను ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాను. ఒకవేళ ఇంతకు ముందు నా వీడియోను చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 బస్సులలో ఒకటి 7:30 గంటల సమయంలో 300 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేస్తుంది మరియు మరొకటి 9 గంటల్లో 450 కిలోమీటర్ల ప్రయాణము పూర్తి చేస్తుంది. వారి యావరేజ్ స్పీడ్ యొక్క రేషియో ఎంత కనుక్కోండి. 2 బస్సుల వేగం కనుక్కోవాలి కాబట్టి మొదట ఫస్ట్ బస్ వేగం కనుక్కుందాం. డిస్టెన్స్ = 300 కిలోమీటర్లు. టైము 7.5 అవర్స్ ఇచ్చారు. 7.5 అవర్స్ని 15/2 అవర్స్గా రాసుకోవచ్చు. ఇది క్వశ్చన్లో ఇచ్చారు. స్పీడ్ డిస్టెన్స్ బై టైం. 300 డివైడెడ్ బై 15/2. 300ని 15తో డివైడెడ్ బై చేస్తే 20 వస్తుంది. అప్పుడు స్పీడు 20 × 2 40 km/h అవుతుంది. ఇప్పుడు రెండో బస్ వేగం కనుక్కుందాం. డిస్టెన్స్ 450 కిలోమీటర్లని ఇచ్చారు. టైము 9 అవర్స్. స్పీడు డిస్టెన్స్ బై టైం. 450 డివైడెడ్ బై 9 చేస్తే 50 వస్తుంది. స్పీడ్ రేషియో 40:50. 0 క్యాన్సిల్ చేస్తే 4.5 వస్తుంది. రేషియో 4:5. ఒక ట్రక్కు నిమిషంలో 550 మీటర్లను దూరం కవర్ చేస్తుంది. అయితే ఒక బస్సు కవర్ చేస్తుంది 45 నిమిషంలో 33 కిలోమీటర్స్ దూరం. వారి వేగం యొక్క రేషియో ఎంత కనుక్కోండి. ఇక్కడ రేషియో కనుక్కోవడానికి ట్రక్ మరియు బస్సు స్పీడ్ కనుక్కోవాలి. ఫస్ట్ ట్రక్ డిస్టెన్స్ = 550 మీటర్స్. టైం 60 సెకండ్స్. స్పీడ్ డిస్టెన్స్ బై టైము. సో 550 డివైడెడ్ బై 60. దీన్ని అలాగే ఉంచుకొని మల్టిప్లికేషన్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు బస్సు డిస్టెన్స్ 33 కిలోమీటర్స్. దీనిని 33 కిలోమీటర్స్. దీనిని మీటర్స్లోకి మార్చుకుందాం. డిస్టెన్స్ 33 × 1000. 33,000 మీటర్స్. టైమ్ = 45 మినిట్స్. దీన్ని కూడా సెకండ్స్లోకి మార్చుకుందాము. సో టైమ్ = 45 × 60 సెకండ్స్. స్పీడ్ డిస్టెన్స్ ఇంటూ టైమ్. సో 33,000 డివైడెడ్ బై 45 × 60. 60తో డివైడెడ్ బై చేస్తే 550/45 వస్తుంది. స్పీడ్ 550/45. రేషియో 550/60 ఈస్టు 550 డివైడెడ్ బై 45. సో 550 క్యాన్సిల్ చేయాలి. మరియు 45ని 60ని 15తో డివైడెడ్ బై చేస్తే 3/4 వస్తుంది. అప్పుడు రేషియో 1/4 అంటే 3:4 అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దాం. 2 రైళ్ల వేగం మధ్య నిష్పత్తి 7:8గా ఉంటే రెండవ రైలు 4 గంటలలో 400 కిలోమీటర్లు నడుస్తుంది. తర్వాత వేగం మొదటి రైలు కనుక్కోండి. ఇక్కడ 2 ట్రైన్స్ స్పీడ్ రేషియో 7:8 అని ఇచ్చారు. రెండవ ట్రైన్ డిస్టెన్స్ 400 కిలోమీటర్స్. టైము 4 అవర్స్. ఇది క్వశ్చన్లో ఇచ్చారు. స్పీడ్ డిస్టెన్స్ బై టైము. 400 డివైడెడ్ బై 4 చేస్తే 100 km/h వస్తుంది. స్పీడ్ రేషియో 7:8 అంటే S1/S2 7/8. S1/100 7/8. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ 100 × 7/8. సో 700/8 87.5 km/h అన్నమాట. నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో నేను రోజుకు ఒక ప్రశ్న ఇస్తాను. దానివల్ల మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, బాయ్.